ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే ఎగ్ రైస్ చేస్తున్నా అండి. సో నైట్ అయితే అన్నం చాలా ఉంది, తినలేదు. సో నాకు ఏది వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, అందుకే ఇంకా ఒక ప్లాన్ ఇచ్చిండు మా హస్బెండ్, ఎగ్ రైస్ చేయరా బాగా చేస్తావు కదా అని. సో ఎగ్ రైస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పొయ్యి పైన పెట్టుకొని, సో ఇగో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. నాకైతే నేను నిజం చెప్తున్నా అండి, నాకు ఏ వంటలు ఎవ్వరు నేర్పించలేదండి. జస్ట్ ఎవరైనా ఇట్లా ఏదైనా జస్ట్ చూసిందంటే అది ఇంకా పట్టేస్తాను అనమాట. సో ఇంకా మీకు ఒక విషయం చెప్పాలండి. సో అందరికీ అమ్మలు ఉండి నేర్పిస్తారు. సో నాకైతే అదృష్టం లేదు, అన్నీ నేనే నేర్చేసుకున్నా. ఇంకా ఏది రాదు ఏమి లేదు అనుకునే వాళ్ళ ముందు దేవుడు నన్ను అన్ని విషయాలలో మంచి స్థితిలో పెట్టిండు ఫ్రెండ్స్. సో అన్నీ ఇచ్చిండు దేవుడు నాకు. సో అందుకనే ఇంకా దేవుడు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఎగ్ రైస్ చేస్తున్నా. కావాల్సినవి అండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా వెల్లుల్లి రిబ్బలు 2-3, కొత్తిమీర, కరివేపాకండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, వెల్లుల్లి రిబ్బలు, కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. మా ఆయనకైతే ఇక ఫుల్ ఇష్టం అండి నేను ఎగ్ రైస్ చేస్తే. ఎప్పుడు ఏదో ఒక చేయమని అడుగుతూనే ఉంటాడు, కానీ ఇంకా చిన్న పిల్లలు కదా అండి, ఒక్కొక్కసారి చేస్తా ఒక్కొక్కసారి చెయ్య. ఈ రోజు అయితే ఖచ్చితంగా చేద్దామని డిసైడ్ అయినా. చేస్తూనే ఉంటా ఏదో ఒక టిఫిన్. ఎగ్ రైస్ అయితే ఎప్పుడో ఒకసారి చేస్తాను అనమాట. ఇంకా చిన్నపిల్లలు ఉంటే అస్సలు పని అవ్వదు ఫ్రెండ్స్. ఏం పనిలే, తొందరగా వండుకొని తినొచ్చు కదా అంటారు. అస్సలు అవ్వదు చిన్నపిల్లలు ఉంటే. ఎందుకంటే ఒకరు ఏడ్చేసరికి ఒకరు ఊపుకుంటారు, ఒకరు ఉరుక్కునేసరికి ఒకరు ఏడుస్తారు, ఒకరు పడుకునేసరికి ఇంకొకరు లేస్తారు. సో చాలా ఇబ్బంది అవుతుందండి, అది పిల్లలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా షార్ట్ వీడియోస్ ఉన్నాయి. స్టార్టింగ్లో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అంటే నేను చేసిన తర్వాత చూపించిన అనమాట. సో అవి ఉంటాయి. అయితే ఒక అక్క మొన్న అడిగింది అనమాట సండే రోజు, నువ్వు వంటలన్నీ చేసిన తర్వాతనే చూపిస్తున్నావురా, చేసేటప్పుడు కొంచెమైనా సరే చూపిరా అన్నది. సో ఈరోజు అయితే ఎగ్ రైస్ చూపిస్తున్నా ఫ్రెండ్స్. నేను ఎట్లా చేస్తా అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేనైతే ఇట్లా చేస్తా ఫ్రెండ్స్. ఇగో 3 ఎగ్స్ అండి, 3 ఎగ్స్. ఇవి కొంచెం వేగిన తర్వాత డాడీ వస్తున్నాగా. ఇగో ఈ ఎగ్స్ అయితే కొట్టేసి ఇట్లా పోసుకోవాలండి. ఇంకా మేము మా బాబు, మా హస్బెండ్, నేనే కాబట్టి 3 ఎగ్స్ మాత్రమే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఎగ్స్ వేస్తా. ఇది కొంచెం బాగా వేగాలండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి కామెంట్స్ పెట్టండి, ఇంకా మంచి వీడియోస్ పెట్టండి, ఇంకా మంచి వీడియోస్ పెడతా. సారీ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మా చిన్న బాబులు ఇద్దరైతే, ఒక బాబు ఆడుకుంటున్నాడు, ఒక బాబు ఏమో ఉయ్యాలలో పడుకున్నాడు. సో ఇంకో ఇది అన్నం అండి. సో ఇందులో వేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అలా ఉంటుంది మా బాబు వాళ్ళు పడుకోకపోతే. ఇంకా
ఫైనల్గా ఇందులో కొంచెం గరం మసాలా కూడా చల్లుకొని దింపేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎగ్ రైస్ రెడీ. నేనైతే ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొందరైతే కలర్ కూడా వేస్తారు, సో నేనైతే వేయను. ఇట్లా తినడం ఇష్టం మాకు. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా చేస్తా ఫ్రెండ్స్ ఎగ్ రైస్. ఓకే అండి, ఎగ్ రైస్ ఇంకా రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఫైనల్గా ఇట్లా ఉంటుందండి. కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఇంకా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ.